మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చియాడ్ పర్యటన సందిగ్ధంలో పడింది. ఎన్నికల కోడ్ ఉండడంతో మిర్చియాడ్లో రాజకీయ సమావేశాలు నిషేధమంటూ మైక్లో ప్రచారం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని వెల్లడిస్తున్నారు. వాస్తవానికి మిర్చి రైతుల సమస్యలపై యార్డుకు వచ్చి వారితో మాట్లాడాలన్నది జగన్ పర్యటన షెడ్యూల్. ఇప్పుడే జరుగుతుందన్నది ఉత్కంఠ మారుతుంది. మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చియాడ్ పర్యటన సందిగ్ధంలో పడింది. ఎన్నికల కోడ్ ఉండటంతో మిర్చియాడ్లో రాజకీయ సమావేశాలు నిషేధమంటూ మైక్లో ప్రచారం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని వెల్లడిస్తున్నారు. వాస్తవానికి మిర్చి రైతుల సమస్యలపై యార్డుకు వచ్చి వారితో మాట్లాడాలన్నది జగన్ పర్యటన షెడ్యూల్. ఎప్పుడేం జరుగుతుందనేది ఉత్కంఠంగా మారుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. లక్ష్మి, ఏదైతే ఈ రోజు గుంటూరు పర్యటన జగన్ మాజీ సీఎం గుంటూరు పర్యటన నేపథ్యంలో ఏదైతే మిర్చి యార్డులో ఉన్న రైతులను అయితే ఆయన పరామర్శించనున్న నేపథ్యంలో మిర్చి యార్డు రైతులకు గిట్టుబాటు ధర లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఉంది. అలాగే రైతులందరూ కూడా సుభిక్షంగా ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనూ ఉంది. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల నుంచి కూడా ఈ యొక్క మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేక వెలవెల్లాడుతున్నారన్న దానికి సంబంధించి గుంటూరు మిర్చి యార్డుకి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఇక్కడ ఎన్నికల కోడ్ ఉంది. దానికి సంబంధించి జగన్ పర్యటన రద్దు చేసుకోవాలని చెప్పేసి కూడా మైక్ లో గుంటూరులో అనౌన్స్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అలాగే దానికి సంబంధించి ఈ ఎలక్షన్ కి సంబంధించి ఎలక్షన్ ఈసీ అయితే వైసీపీ నాయకులకి అయితే ఈ యొక్క ఏదైతే మిర్చి యార్డుకి వెళ్లేందుకు ఈసీని అనుమతి కోరుతూ వైసీపీ లెటర్ రాశారు. దీనికి సంబంధించి అనుమతి లేదంటూ కూడా ఈసీ బ్రేకులు వేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో మిర్చి యార్డుకి మాజీ సీఎం జగన్ అనుమతి లేకుండా ఈసీ నిరాకరించిందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి వారం రోజుల క్రితం అయితే మిర్చి యార్డు వద్ద రైతులకు ధర్నాకు దిగారు. వ్యాపారులు ధరల్లో కోత పెడుతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో అయితే ఈ యొక్క మిర్చి యార్డుకి ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డుగా అయితే ఉంది. అయితే రైతులకు కన్నీళ్లు మిగులుతుండటంతో ఈ యార్డులో మిర్చి రైతులు దగా పడుతున్నారని, అలాగే వరి పత్తికి కూడా ధర లేక రైతులు విలవిల్లాడుతున్నారు. దానికి సంబంధించే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రైతుల్ని పరామర్శించి వారికి ఉన్న ఇబ్బందులను తెలుసుకొని ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఉద్దేశంతో వస్తున్నట్లుగా తెలవటంతో దీనికి ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు కడతామని కూడా ప్రస్తుత ఈసీకి సంబంధించిన గానీ అధికారులు గానీ చెప్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కొద్దిసేపటి క్రితం కూడా ఆయన ఈ మిర్చి యార్డుకి బయలుదేరుతున్నారని అయితే సమాచారం అందుతుంది. అయితే మొత్తంగా ఈ గుంటూరులో ఈ యొక్క జగన్ పర్యటన ఉధృతంగా మారే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉందని చెప్తాం, అలాగే వైఎస్ జగన్ బయలుదేరుతున్నారని అటు నుంచి వైసీపీ శ్రేణులు చెప్పడంతో ఇక పోలీసులు కూడా భారీగా బలగాలను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ నాయకులు అయితే మాత్రం దీనికి సంబంధించి ఈసీ ఎన్నికల కోడ్ నిబంధనలు మాకు వర్తించదు, ఎందుకంటే ఎన్నికల్లో వైసీపీ పార్టీ పోటీ చేయట్లేదు, అలాగే ఎలాంటి వైసీపీ పార్టీ జెండాలు పట్టుకొని ఏదైనా కార్యక్రమానికి ఏదైతే రైతులకి సమస్యలను తెలుసుకోవటానికి వెళ్తున్నారు తప్ప ఏ పార్టీని విమర్శించడానికి ఈ విధమైన దాఖలాలు కాదు. రైతుల ఇబ్బందులపై మాట్లాడటానికి, రైతుల ఇబ్బందులు తెలుసుకోవటానికి వెళ్తున్నారని చెప్పేసి ప్రస్తుతం ఉన్న గుంటూరు వైసీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మరికొద్ది సేపట్లో తాడేపల్లి నివాసం నుంచి ఆయన బయలుదేరతారన్న సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలో గుంటూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతున్నది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి. రైట్.